డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, నమస్కారం. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మీ అందరికీ తెలుసు, మా చిరంజీవి జ్యోతి చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కోర్స్ చదవడానికి అమెరికా వెళుతున్న సందర్భం ఇది. ఇక రెండవ కారణం మీకెవరికీ తెలియదు. మా చిరంజీవి మనసారా కోరుకున్న వ్యక్తి, నాకు అల్లుడు కాబోతున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. మీకు పరిచయం చేస్తాను. బాబు కిరణ్, చిరంజీవి కిరణ్. వీరి వివాహం నిజానికి అమ్మాయి అమెరికా వెళ్లక ముందే జరగాలి, కానీ వ్యవధి లేనందున అమెరికా నుంచి అమ్మాయి రాగానే జరిపిస్తాను. ఆ వేళ ఇంతకంటే ఎక్కువ మంది ఆత్మీయులు ఇంకా ఎంతో మనపూర్వకంగా వచ్చి ఈ చిరంజీవుల్ని వివాహంలో ఆశీర్వదించవలసిందిగా ముందుగానే మీ అందరినీ కోరుకుంటున్నాను. భోజనానికి లేవండి. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఏంటో కొత్తగా? ప్లీజ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మన పెద్ద ఫ్యాక్టరీకి చిన్న జనరల్ మేనేజర్ని. మీ కాబోయే ఆలుమగలిద్దరు త్వరలో భార్యాభర్తలు కావాలని ఈ ఆనంద బాష్పాలతో కోరుకుంటున్నాను. అమ్మాయి ఇకపోతే మీ నిశ్చితార్థం జరగడానికి మూల పురుషుణ్ణి మూల కారకుణ్ణి నేనేనని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రేమ విషయం కనిపెట్టి పెద్ద రిపోర్ట్ చెప్పదు ఏనాడు కాబిలి వెన్నెల వీడ్కోలు. తారకు చెప్పదు ఏనాడు కాబిలి వెన్నెల వీడ్కోలు. ఆకాశానికి 2 దేవుడు పెట్టిన దీపాలు. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. అనురాగానికి 2 మమతల హారతి కాబోలు. ఉదయకాంతిని పెదవుల మెరిసే తాంబూలంగా చూస్తుంటా. నీలి మబ్బు నీరాల కురులకే చుక్క మల్లెలే అందిస్తా. చిరుగాలులో నీ తాకిడిగా సెలయేరులో నీ అలికిడిగా నాలో నిన్నే చూసుకుంటూ కాలం ఇట్టే గడిపేస్తా. కాలమౌతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. ఆకాశానికి 2 దేవుడు పెట్టిన దీపాలు. వేసవిగాలుల వెచ్చని కబురులు పంపిస్తా. కలల నీడలే కౌగిళ్ళనుకొని కలవరింతగా కలిసొస్తా. నెలవంకలు నీ నవ్వులుగా కలహంసలు నీ నడకలుగా కావ్య
కవితాలెన్నో రాసుకుంటూ కవినై నీకే వినిపిస్తా. కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా. తారకు చెప్పదు ఏనాడు జాబిలి వెన్నెల వీడ్కోలు. ఆకాశానికి ఆ రెండు దేవుడు పెట్టిన దీపాలు. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. అనురాగానికి ఆ రెండు మమతల హారతి కాబోలు. ఏటో చేతిలో పార్సల్. ఏమీ లేదు, మా ప్రేమ గుర్తుగా నా మనసంతా భద్రంగా పార్సిల్ చేసి తీసుకొచ్చాను నీకు ఇద్దామని. థ్యాంక్ యూ. సరే, నీ దగ్గర ఉంటే పోతుందని భయమా? పోతుందని కాదు, అసలే రోజులు బాగలేదు కదా, మరి అమ్మాయిని ఎత్తుపోతుందేమో. అంత ధైర్యమే? నేను కోరుకున్న మనిషిని, నాదన్న మనసుని సొంతం చేసుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికుంది? అఫ్ కోర్స్ భూమి మీద ఎవరికి ఉండదనుకో. ఒకవేళ 100 కోటికి ఎవరికైనా ఉన్నా నువ్వు బతికిస్తావా రాకాసి? బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఈ పేదవాడి కానుక. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. కిరణ్, విలువనేది వస్తువుని బట్టి కాదు, అదిచ్చే మనిషిని బట్టి, ఆ మనసుని బట్టి. అవును, ఆ బొమ్మలో ఉన్న అర్థం ఏంటో నీకు తెలుసా? ఏమిటది? రాధాకృష్ణుడు ప్రేమకు ప్రతిరూపాలు. మరి నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు మనం ప్రేమికులు మాత్రమే కదా. అందుకని మన ఈ 2 ఏళ్ల ఎడబాటుని ఈ ప్రేమికుల్లో చూసుకుంటూ మన ప్రేమను తలుచుకుంటూ గడపాలి. ఊపిరి పీల్చడం అనేది ఏ మనిషిని మర్చిపోతాడా? ఆలోచించకుండానే పీలుస్తాడా? అలాగే మన ప్రేమను గురించి నేను ఆలోచించకుండానే తలుచుకుంటూ ఉంటాను. ఎవరు చూశారులే, నువ్వు వెళ్ళేదేమో దూరదేశం, అక్కడ పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప పరిచయాలు, ఆ హడావుళ్ళు మేము జ్ఞాపకుంటామో లేదు. ఇదిగో, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు అలా మాట్లాడమంటే నా కోరికలు చంపుకుని నేను వెళ్ళడం మానేస్తాను. జ్యోతి, నీకేం పిచ్చి పెట్టిందా? నేను సరదా కంటే. ప్లీజ్ కిరణ్, నువ్వు సరదాకైనా అలా మాట్లాడమంటే నేను భరించలేను. నేను నీకు నిజం చెప్పనా? నువ్వు నాకు గుర్తుండడమే కాదు, నువ్వెప్పుడు నా గుండెలోనే ఉంటా. ఇదిగో చూడు చూడు. జ్యోతి, ఎప్పుడో చిలిపిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ నవ్వించే నువ్వు ఎంత సెంటిమెంటల్ మనిషి అనుకోలేదు. ఏం మాట్లాడినా, ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశపు ఆడది మాత్రం ఎప్పుడు సెంటిమెంట్ ఫూలే. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ఆ ప్రేమని మర్చిపోదు, మర్చిపోలేదు. కిరణ్, నిన్ను వదిలి ఉండడం ఎలాగని ఆలోచిస్తే నాకెందుకో చాలా దిగులుగా ఉంది. నిన్ను వదిలి నేను మాత్రం ఎలా బ్రతకగలను? ఎప్పుడు నీ మనసులో ఉంటాను. కిరణ్, ఐ లవ్ యూ. గెయిన్ స్ట్రెంగ్త్. అమ్మా జ్యోతి, ఆఖరి అనౌన్స్మెంట్, బయలుదేరు. వస్తా కిరణ్. నడవండి నడవండి. నమస్తే సార్. ఓ కిరణ్, రాబోయ్ కూర్చో. పర్వాలేదు సార్, పిలిచారట? ఆ విషయం నీకు చెప్పే ముందు నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటండి అది? ఇక్కడికి నువ్వు వచ్చిన ఈ ఒక్క క్షణంలో 2 తప్పులు చేశావు. 2 తప్పులా? ఏమిటి సార్ అవి? ఇది నీ ఏది సార్? సారండం. ఊళ్ళో 10 మంది పెద్దల దగ్గరికి నేను తీసుకెళ్లి ఇతనే నాకు కాబోయే అల్లుడు అని పరిచయం చేసిన తర్వాత కూడా సార్రో గేర్రో అనడం ఏం బావలేదు. అంకుల్ అని పిలు. ఇక 2వది, కూర్చోవాయ్ అని నేను చెప్పిన తర్వాత కూడా అలా పరాయి వాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డం 2వ తప్పు. అల్లుడు అన్నవాడు దర్జాగా కాలు మీద కాలేసు కూర్చోవాలి. కూర్చో. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏం లేదు కిరణ్, నాకు అమ్మాయి తప్ప నా వాళ్ళు గాని నా అనేవాళ్ళు గాని ఎవరూ లేరని నీకు తెలుసు కదా. అందుకే అన్ని బాధ్యతల్ని ఇన్నేళ్లు నేనే మోశాను.
ఇక నుంచి ఆ బాధ్యతలను నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. అంకుల్, త్వరలో నా బిడ్డను అందుకోవలసిన వాడివి. ఏదో రోజున ఆస్తంతా నువ్వే తీసుకోవాలి కదా. అది ముందుగానే చేస్తే నాకు మనశ్శాంతి, నీకు అనుభవం వస్తాయన్న ఆశ. తాళాలు తీసుకో. ఊరుకోటిగా, మనం ఆఫీస్ లో ఇలా ఉండడం ఓనర్ చూస్తే. ఓ ఫర్గెట్ ఇట్ డియర్. ఈ ఆఫీస్ మన రాజ్యం, కింగ్డమ్. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా భటులు. నేను రాజుని, నువ్వు రాణివి. Stop it. ఓ మీరా? ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? Shut up. సభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలో చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో తప్పదాగుతూ అమ్మాయిలతో సరసాలని నువ్వు నాకు సభ్యతను గురించి చెప్తావా? మిస్టర్ కిరణ్, మీరు గోపాలరావు కాబోయే అల్లుడే కావచ్చు. అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అసలు నేనేం తప్పు చేశానండి? మగాడు చేసే పనే చేశాను. అయినా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఎవరిచ్చారా? ఇవ్వాలే నేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాను. జనరల్ మేనేజరా చెప్పారు కానీ చాలా సంతోషం సార్. సార్, సాయంకాలం మీకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తారు, మీరు తప్పకుండా రావాలి. నీ పార్టీలకి నీ మాటలకు లొంగే మనిషిని కాను. నిన్న ఈ క్షణాన్ని నీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను పట్టుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్క తప్పు క్షమించండి. నువ్వు చచ్చి మొత్తుకున్నా సరే నీ ఉద్యోగం నుంచి తీసేయడం ఖాయం. అంతేకాదు, నేను తీసేయడం వల్ల మిగతా వర్కర్స్ కూడా బుద్ధి రావాలి. కమా ఫ్రెండ్స్, ఇతను మన ఆఫీస్ మేనేజర్ గా ఉంటూ యజమాని అంటే భక్తి లేకుండా, డ్యూటీ అంటే గౌరవం లేకుండా ఆఫీస్ గదిలోనే తాగి తందనాడుతూ సరసాలాడుతున్నాడు. అందుకే ఇతను ఉద్యోగంలో తీసి పారేశాను. చీడ పురుగు లాంటి ఇతను ఉద్యోగంలో లేకపోవడం వల్ల మన ఆఫీసే బాగుపడుతుందన్న ఆశ. ఇతను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని అనుకుంటున్నాను. సార్, నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్. కమాన్. ఏదో ఆడపిల్లవని, ఇతని ప్రోత్బలం వల్ల అలా ప్రవర్తించుంటావని నిన్ను అర్థం చేసుకుని క్షమించి ఈసారి వదిలేస్తున్నాను. నన్ను కూడా కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా? ఆనాడు మైసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒక రోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు. చిరంజీవుల అబ్బాయి అమ్మాయిల జాతకాల ప్రకారం మాఘశుద్ధ దశమి బుధవారం అనగా 22/9/81 రాత్రి 45 గడియల 9 విఘడియలకు అనగా 11 గంటల 45 నిమిషములకు మా శాస్త్రులు గారు శుభముహూర్తం నిర్ణయించారు. నా తల్లి ఎంత అదృష్టవంతురాలివే. నేను చెప్పలేదక్క, ఈ సంబంధం తప్పకుండా స్థిరపడుతుందని. అంటే ఇక మన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చా తమ్ముడు? నిస్సందేహంగా. పెద్దవారు మొట్టమొదటిసారిగా మీకు శుభలేఖిచ్చి మీ దీవెనలు అందుకోవాలని వచ్చాను. శుభం. నా పెద్దరికానికి మీరు ఇస్తున్న విలువకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా ఆరోగ్యం అంత మంచిది కాదు. అట్టే ప్రయాణాలు చేయకూడదు. నేను ఈ పెళ్లికి వచ్చినా రాకపోయినా నా చల్లటి దీవెనలు నీకెప్పుడు ఉంటాయి. అదేమిటండి, పెద్దవారు తమకు తప్పకుండా రావాలి. ఆయన రాలేరండి. పెద్దరికమే ముఖ్యం అనుకుంటే నేను వస్తాను. సర్లే, అబ్బాయి కోరుకునేది బుద్ధిలో పెద్దరికం. వయస్సులో పెద్దరికమే కావాలంటే మన పెరట్లో ఉన్న వేప చెట్టును పట్టుకెళ్ళవచ్చు. వస్తామండి. మంచిది, వస్తామండి. మంచిదండి. ఏమిటో ఆత్మ, ఈ వేళ ఊళ్ళో విశేషాలు ఏం చెప్పావు కదా? పెరట్లో వేప చెట్టు అడుగు చెప్తానండి. ఎంతసేపు నుంచి కట్టేది? పొద్దు నుంచి కడుతున్నారు, ఇంకా తెమలేదు. నేను ఎక్కుతాను. సరే, కిరణ్ ఇంకా రాలేదు, వాడు వస్తాడేమో ఎదురు చూస్తున్నాను. కిరణ్, సరే రా, లేట్ అయింది. నీకోసం ఎదురు చూస్తున్నారా? అదేంటి బస్సులో ఎక్కుతున్నావు? టైం అవుతుంది కదా, బస్సులో వెళ్ళాలిగా. నువ్వేంటి కార్లో వస్తున్నావా? నేను కార్లో రావడం ఏంటో, నేను కార్లో తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లోనా లేదా విమానంలోనా? అది కాదురా, అనవసరం ఖర్చు ఎందుకని? ఖర్చు కాదు, నీ ముఖం కాదు, మా ఆఫీస్ కారు అప్లికేషన్ మీద తీసుకొచ్చాను. రా, అది కాదురా. అది కాదు, అది కారు. యూఆర్ రైట్, కమాన్, యూఆర్ గెటింగ్ ఇన్. సరే పద. ఏమే, వంటలు తయారయ్యాయా? అవుతున్నాయి. ఇగో చూడు, ఆ పెళ్లి వారు వచ్చారో లేదో చూసి వాళ్ళ కాఫీ టిఫిన్లు జాగ్రత్తగా అందించండి. ఏం మర్యాదలు జరుగుతున్నాయో మీరంతా ఒక చోటే ఉన్నారు. వెళ్ళండి. పెళ్లి కొడక,
పెళ్లి కాకుండానే మొదటి రాత్రి గురించి కళ్ళకంటున్నావా? అబ్బే అదేం లేదురా కిరణ్. ఒరే కిరణ్, జ్యోతి కూడా ఉండుంటే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుండేరా. నిజమేననుకో, కానీ ముందు నీ పెళ్లి కావటం నాకు అన్ని విధాలా శ్రేయస్కరం. అదేమిట్రా? ఏమిటేముందిరా, ఈలోగా నువ్వు అనుభవం గడిస్తావు. నా సమస్య నీకు చెప్పుకోవచ్చు, నీ దగ్గర సలహాలు తీసుకోవచ్చు, ట్యూషన్ నేర్చుకోవచ్చు. అంతేనా? లేకపోతే సంసారం నేను తంటాలు పడుతుంటే సరదాగా చూడొచ్చునే? మురళికి ఎలా ఉందండి? చాలా సీరియస్ గా ఉంది. మీలో కిరణ్ ఎవరు? నేనేనండి. అతను మిమ్మల్ని కలవరిస్తున్నాడు. లోపలికి వెళ్ళండి. వెళ్ళు. మురళి, మురళి, కిరణ్, ఏ రోజుకి ఎవ్వరూ వేరు చేయలేనిది మన స్నేహం అనుకున్నానురా. కానీ ఆ భగవంతుడు మన స్నేహాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. అందుకే మనిద్దరిని వేరు చేసి నీ నుంచి నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. నిజంరా, నేను వెళ్ళిపోతున్నాను మురళి. కానీ వెళ్లే ముందు ప్రాణ స్నేహితుడిగా నిన్ను కోరాలనుకుంటున్నాను. చెప్పు మురళి, నా ప్రాణం కావాలని ఇస్తాను, చెప్పరా. నాకు తెలుసురా, నా కోసం నువ్వేమైనా చేస్తావని. కిరణ్, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలిరా. మురళి, కిరణ్, నా కోరిక తీర్చడం నీకెంత కష్టమో నాకు తెలుసురా. అయినా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ అమాయకురాలు నష్టజాతకురాలనే పుకార్లతో పెళ్లి కాకుండా అవుతుందనే ఆశ లేకుండా బ్రతుకుతుంది. ఆమెకు ఆశ నేనే కల్పించాను. ఇప్పుడు నేను పోవటంతో అందరూ ఆ పుకార్లే నిజమని ఈ జన్మలో ఆమెకు పెళ్లి కాకుండా చేస్తారా? నా చావు కారణంగా ఒక అమాయకురాలు బ్రతుకు అన్యాయం కాకూడదని, ఆమె జీవితంలో చీకటి నిండకూడదనే నేను నిన్ను కోరుతున్నాను రా. కాదనకరా. కానీ మురళి, నాకు తెలుసురా, నువ్వు జ్యోతికి మనసిచ్చావు, చేసుకుంటానని మాటిచ్చావు. కానీ చదువు ఐశ్వర్యం అన్నీ ఉన్న జ్యోతిని నువ్వు కాకపోయినా చేసుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ రాధ విషయం అలా కాదురా మురళి. కిరణ్, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, ఒక అమాయకురాలి బ్రతికి న్యాయం చేయాలని నేను నిన్ను కోరాను. ఒకవేళ నా కోరిక తప్పైతే నన్ను మన్నించు. నా మీద అభిమానం ఉంటే నా ఈ ఆఖరి కోరిక తీర్చు. మురళి, 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 సరిగ్గా చూడండి. ఇక్కడ వాయించాల్సింది పెళ్లి బాధ్యాలు కాదు. ఏమిట్రా వాగుడు? పెళ్లి పందిట్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? వాగడం కాదమ్మా, నిజం. నేను ఎప్పుడో చెప్పాను నీ కూతురు నష్టజాతకురాలని. ఇప్పుడు ఏంటైంది? ఇక్కడ పాలకి ఎక్కవలసిన కుర్రోడు, అక్కడ పాడెక్క కావద్ద పెద్ద మనుషులాడు. నిజమేనమ్మా. నువ్వు చెప్పేది నిజం. అక్క,
దండం పెడతాను, నన్ను వదలండి. వదలండి. ఆవేశపడకుండా నేను చెప్పేది విను. భగవంతుడు బ్రతికిచ్చింది ఆత్మహత్య చేసుకుని చావటానికి కాదు, కష్టాలను ఎదుర్కొని బ్రతకడానికి, పరిస్థితులను తట్టుకుని బ్రతకడానికి. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? నా బ్రతుక్కి నష్ట జాతకురాలనే ముద్ర నాకు తాళి కట్టబోయి ఆయన పోవడంతోనే నిజమైంది. ఇప్పుడు నేను నిజంగానే నష్ట జాతకురాల్ని. తల్లిని పోగొట్టుకొని ఇక పెళ్లి కాకుండా అపవాదులతో అనాథనై బ్రతకడం కంటే చావటం మంచిది. పిచ్చిగా బుద్ధి లేని మనుషులన్న మాటలనే మూఢనమ్మకాలనే నిజం అనుకోవడం పొరపాటు. ఈ లోకంలో నష్ట జాతకులంటూ ఎవరు ఉండరు. మన ప్రయత్నాలకు పరిస్థితులు కలిసి వస్తే మంచి, లేకపోతే చెడు జరుగుతాయి. రాధ, ఈ లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొని పెళ్లి చేసుకో. పిల్ల పాపలతో సుఖంగా బ్రతుకు. పెళ్లి, పిల్లలు. పెళ్లి కావాలని, పిల్లలకి తల్లిని కావాలని అందరు ఆడపిల్లల్లాగే నాకు ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశతోనే ఇంతకాలం బ్రతికాను. కానీ ఇక ఈ దురదృష్టవంతురాలకి ఈ జన్మలో పెళ్లి కాదని తేలిపోయింది. ఎందుకు కాదు, నేను చేసుకుంటాను. పూర్ణాంతయామి అనంతే పరబ్రహ్మణే సన్మంగళాని భవంతు. మన రాధమ్మ ఎంత అదృష్టవంతరాలో. పెళ్లి కాదనుకున్న తనకి ఎంత మంచి మొగుడు దొరికాడో. అదే వాళ్ళమ్మ బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేదో. చెప్పద్దు, చూడగానే తెలుస్తుంది. కాకపోతే ముందు ముందు ఏటవుద్దు అని. పదబాబు, తాళి కట్టగానే పెళ్ళైనట్టు కాదు బెదరు. రాబోయ్ కిరణ్ రా, చాలా ఘోరం జరిగిపోయింది. పల్లకి ఎక్కడానికి వెళ్లిన వాణ్ణి పాడెక్కించిన భగవంతుడు పెద్ద నేరస్తుడు. ఇది మొదటి శుభలేఖ అని నా చేతికి అందించిన ఆశీస్సులు పొందిన వాడికి ఇంత ఘోరం జరిగిపోయింది అంటే అతన్ని ఆశీర్వదించిన ఈ చేతులు పాపిష్టి చేతులు. అనుకున్న జరగపోవటమే జీవితం. జరిగిన వాడితో రాజీ పట్టమే మనిషి చేయగలిగింది. నువ్వన్నది నిజమేది. అన్నట్టు ఆ అమ్మాయి ఊరెళ్ళావట. పాపం ఎలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి? ఉన్న తల్లి కాస్త కళ్ళు మూసింది. ఇక ఏ దిక్కు లేక ప్రాణం తీసుకోబోతుంటే నేనే అడ్డుపడి ఆపానండి. ఎంత మంచి పని చేశావయ్యా. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. భగవంతుడు చల్లగా చూడటం కాదండి, నేను చేసిన పనికి చల్లని మనసుతో మీరు తీర్చాలి. ఏమిటి కిరణ్ నువ్వు అనేది? ప్రాణం తీసుకుపోయే ఆ అమ్మాయికి ప్రాణం పోయాలనుకున్నాను. అందుకే ఆ అమ్మాయి మెళ్ళ 3 ముళ్ళు వేశాను. కిరణ్, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనండి. నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం, ఆ అభాగ్యురాలి జీవితం కాపాడటం కోసం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన పని తప్పంటారు? ముమ్మాటికి తప్పు. నీ గురించే కలలు కంటూ నీ మీద కొండంతాశ పెట్టుకుని నిన్నే ఆరాధిస్తూ ఎక్కడో ఉన్న నా బిడ్డ పట్ల నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ముమ్మాటికి తప్పు. తప్పేననుకోండి, కానీ కొన్ని పరిస్థితుల్లో మనసుకు విలువివ్వాలా, మానవత్వానికి విలువివ్వాలా అనే సమస్య ఎదురైనప్పుడు సాటి మనిషిగా మానవత్వానికి విలువివ్వాలనిపించింది. నేను కట్టుకున్న పిల్ల మీ బిడ్డ అయితే నేను చేసిన పనికి మీరేమంటారు? ఆనందించేవాణ్ణి, అభినందించేవాణ్ణి. కానీ నా పరిస్థితి వేరు. ప్రస్తుతం నేను నీ చేత ద్రోహం చేయబడ్డ ఒక ఆడపిల్ల తండ్రిని. తను అనుకున్నది దక్కకపోతే సహించలేదు, తను అనుకున్నది అందకపోతే భరించలేదు. అలాంటి ఆడపిల్ల తండ్రినయ్యా నేను. నువ్వు చేసిన పని దానికి తెలిస్తే అది ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించానండి. ఎంత మంకుతనం, ఎంత మొండితనం అన్నా నన్ను అర్థం చేసుకునే మంచితనం, నన్ను క్షమించగలిగే ఔదార్యం మీ అమ్మాయికి ఉన్నాయండి. నువ్వెన్నైనా చెప్పు కిరణ్, మనిషిగా నువ్వు చేసిన పని మహోన్నతమైందే కావచ్చు. కానీ నా దృష్టిలో నా బిడ్డ పట్ల నువ్వు చేసిన పని మాత్రం మహాపరాధం. నలుగురిలోనూ నీ కాబోయే భారీగా నిర్ణయించబడ్డ నా బిడ్డ గురించి కానీ, మా పరువు ప్రతిష్టల గురించి కానీ ఒక్క నిమిషం ఆలోచించావా? ఏమీ కాని ఒక ఆడపిల్లను ఉద్ధరించాననుకుంటున్నావే తప్ప అన్నీ నువ్వే అనుకున్న నా బిడ్డ గురించి ఒక్క నిమిషం ఆలోచించావా? ఆలోచిస్తే ఇంత దారుణమైన పని చేసుకుంటావు నువ్వు. అన్నీ మర్చిపోయి
అంత మర్చిపోయి నువ్వింత పని చేశావు అంటే మీరు నన్ను అర్థం చేసుకోగలని ధైర్యం నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఏ కన్న తండ్రి నిన్ను క్షమించలేడు, క్షమించడు. బాధపడకు బాబు. విధి ఎలా జరగాలని నిర్ణయించిందో అలా జరగక తప్పదు. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే నాన్నగారు. ఏమిటి బాబు? గతంలో నేను జ్యోతిని ప్రేమించిన సంగతి కానీ, పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కానీ రాధకు తెలియకూడదు. బాబు, అవును నాన్నగారు. తన కారణంగా నేను జ్యోతిని వదులుకున్నాను సంగతి రాధకు తెలిస్తే రాధ తట్టుకోలేదు. ఆమె సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ నిజాన్ని రహస్యంగానే ఉంచాలి. ఈ రహస్యాన్ని మనలో దాచుకోవాలి. అలాగే బాబు. నువ్వు అర్జెంట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ టెలిగ్రామ్ ఇవ్వాలి. అడ్రస్ లోపల రాసి. అలాగే సార్. జ్యోతి, వాట్ హ్యాపెండ్? 10 మంది ముందు ఆలు మగలనిపించుకున్నా. నేను ఇండియా వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ కిరణ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను ఏమాత్రం సహించలేను. ఈ రోజు డేట్ ఎంత? డేట్ April 1st. కిరణ్ నిన్ను ఫూల్ చేయాలనుకున్నాడు, టెలిగ్రామ్ ఇచ్చాడు. అనుకున్నట్టే నువ్వు ఫూల్ అయ్యావు. అంటే కిరణ్ నిజంగా పెళ్లి చేసుకోలేదన్నమాట. రాస్కల్, నన్ను ఏడిపించాలని ఇలా టెలిగ్రామ్ ఇస్తావా? ఉండు, నీ సంగతి నేను చెప్తాను. నేను ఇలాగే టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను ఫూల్ చేస్తాను. సార్, టెలిగ్రామ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను కిరణ్. నీ సంసార జీవితం సుఖంగా ఉండాలి అంటూ మనసారా కోరుకుంటూ అమ్మాయి టెలిగ్రామ్ ఇచ్చింది అంటే నేనెందుకో నమ్మలేకపోతున్నాను. ఇది అమెరికా నుంచి వచ్చింది, అమ్మాయి ఇచ్చిందేనండి. నమ్మలేకపోవడం ఏమిటి? అది కాదా ఆత్మ, ఈ జరిగింది విన్న తర్వాత అమ్మాయి పెను తుఫాన్ లాగా విరుచు పడిపోతుంది అనుకున్నాను తప్ప మరి నిజంగా ఇంత పెద్ద మనస్సుతో. సార్, ప్రపంచాన్ని మనుషుల్ని చదవగలిగిన జ్యోతి మనసు కూడా గొప్పగా ఎదిగింది. అందుకే నా పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నాకు జవాబిచ్చింది. నన్ను ఒక మొక్క చెప్పమంటారా? నాకు ముందే తెలుసండి అమ్మాయి గారు ఈ విషయంలో అభ్యంతరం చెప్పరని. చూడు కిరణ్, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకేం అయిష్టం కాదు. కాకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుందో అని భయపడి ఆ వేళ అలా మాట్లాడానే గాని ఆ అమ్మాయికి అభ్యంతరం లేనప్పుడు మీ ఆలుమగలు నేను సంతోషంగా దీవిస్తాను. ఆ అమ్మాయి కూడా నా బిడ్డలాంటిది. వెళ్ళు, ఆ అమ్మాయిని ఒకసారి తీసుకురా, నేను మనసారా దీవిస్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. సుపుత్ర ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. లేవండి. నాది కూడా అదే దీవెనండి. కిరణ్, ఆ అమ్మాయి లక్ష్మీదేవి లాగుంది. ఆ జీవితంలో ఎన్నడూ కన్నీరు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. నా కోరిక కూడా అదేనండి. అబ్బా, నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదయ్యా. నేనన్న ప్రతి మాట నువ్వు అన్నట్టే లెక్క. ఇదిగోనండి పసుపు కుంకుమ చీర. తీసుకోమ్మా. ఇదిగోండి సూటు. మరి నేను కూడా పెట్టినట్టే లెక్క అనకు. ఇవి వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. కిరణ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చూడు, అతని చల్లని నీడలో నువ్వు 100 ఏళ్ళు బతకాలి. నువ్వు నా బిడ్డ లాంటిదని. నువ్వెప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. మీలాంటి పెద్దల దీవెనలే మాకు దేవుడిచ్చిన వరాలండి. కిరణ్, జీవితంలో అందం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో అమ్మాయికి చూపించు. వెళ్ళిరండి. థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వస్తామండి. ఆత్మ, వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు కదా. నాకు మాత్రం అలా లేరండి. అదేమిటయ్యో? లేకపోతే పక్షులతో పోల్చడం ఏమిటండి? ఆలు మగల్లా అందంగా ఉన్నారని అనకూడదు,
ఏమంటారు? ఏమంటాను? నువ్వు ఇక్కడి నుంచి కదిలితే నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నేను కూడా. ఆ. ఏమిటా కన్నీళ్ళు? దైవం లాంటి మీకు దగ్గరయ్యాననే సంతోషంతో పొంగి పొర్లే ఆనంద పుష్పాలండి. రాధా, అంతమైపోవలసిన నా బ్రతుకుని అందంగా తీర్చిదిద్దిన మీరు. అరే రాధా, భార్యకి భర్త మీద ఉండవలసింది భక్తి కాదు, ప్రేమ. ఆ ప్రేమను చూపించవలసింది ఇలా కాళ్ళకు దండం పెట్టి కాదు, భర్త కోగిల్లో కలిసిపోయి ఇలా కరిగిపోయి. చిటారు కొమ్మల చిన్నారి గువ్వల గూడుంది చూడు చిన్నమ్మ, గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ. గూడెక్కడుందా నువ్వెక్కడుందా, గువ్వక్కడుంది గూడిక్కడుంది, చేరుకో సంబరం చేసుకో మనసారా. ఆటేమిటాట అనువైన చోట, చేసుకో మనసారా. ముగ్గెట్టి పేరు పేరు అందాలు ఆరారా తినిపిస్తే ఆరగిస్తావా అబ్బాయి. వంటింటి తలుపేసి రట్టింటి తలుపేసి పడకింటి తలుపేసి అత్తారింటికి దారేదంటే కొత్త కొత్త సిగ్గుల అమ్మాయి. ఆడుకో సంబరం చేసుకో మనసారా. గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ. చప్పట్లు తాళాలు సరసాల మేళాలు మురిపాల పందిరేసి అందాల సందడైతే ముచ్చటించుతావా అమ్మాయి. పండు ఆహా తీసుకొచ్చి ఆహా పదిలంగా ఆహా కోసి పెట్టి ఆహా పళ్ళల్లో వడ్డిస్తే తినలేని మహారాజు దిక్కులు చూస్తే దిక్కు దిక్కుమంటాను అబ్బాయి. ఆడుకో సంబరం చేసుకో మనసారా. చిటారు కొమ్మల చిన్నారి గువ్వల గూడుంది చూడు చిన్నమ్మ, గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ. గూడెక్కడుందో గువ్వెక్కడుందో, గువ్వక్కడుంది గూడిక్కడుంది, చేరుకో సంబరం చేసుకో మనసారా. la 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 la
టిఫిన్ చాలా బాగుందా గ్రాండ్. ఏమండి ఈ డ్రెస్ బాగలేదండి, గ్రీన్ డ్రెస్ అయితే బాగుంటుంది. ఇదిగో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను, షికార్కి వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను. ఓకే వస్తానా? సరే. అదేం సరే అని గట్టిగానే సరే అని. బాయ్. ఏమండి ఏంటో ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతేనే. మై గాడ్, ఆఫీస్కి వెళ్ళిపోతానా? కొంపలో కొల్లెటు కొట్టిపోతాయి. గోపాలారి కోపం వస్తుంది, నా మీద సెల్ఫీకి నీకు అంటిస్తారు. ఊరుకోండి. ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆహా, అంతవరకు డెవలప్ అయ్యావన్నమాట. చూడు, ఆఫీస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం కాస్త పీకేస్తారు. ఆ తర్వాత నువ్వు నేను కలిసి మీ ఊరు వెళ్ళి సో అని పొలం దున్నుకోవాల్సింది. నీకెందుకు సరిగ్గా 5 గంటల సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి సినిమా టికెట్. ఓకే అబ్బాయి కిరణ్, ఏ నాన్నగారు? ఆఫీస్కి టైం అయినట్టుంది, ఇంకా బయలుదేరలేదా? అయింది నాన్నగారు. చూడండి మామయ్య గారు, ఆఫీస్కి టైం అయింది వెళ్ళండి అంటే వెళ్ళను చిన్నపిల్లల మారం అదే చేస్తున్నారు. అబద్ధం నాన్నగారు, నేను ఆఫీస్ టైం అయిందంటే. మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి. ఆహా, బస్సు నేను వంట పెట్టాను నీకు. ఇవాళ ఏం కాఫీ చేయమంటావు, రేపేం వంట చేయమంటావు, ఎల్లుండి ఏం బట్టలు ఉతకమంటావు, తర్వాత ఏం బాత్రూమ్ తొడమంటావు. నిన్ను ఏమిటాయి మూడు పంగనావాలా? పెట్టి 3 రోజులు. ఓహో, అర్థమైందిలే. పడగ్గది పంగనావాలా? ఇంకా ఈ చేదస్తాలంటే ఈ మోడర్న్ డేస్ లో అయినా ఇండియన్ ప్రయోజనం ఉందిలే. పల్లెటూరు పైకి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుద్ది బండని. ఎక్కడ కూర్చో, ఇక్కడ ఒళ్ళు మెత్తగా ఉంటుంది. ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా? ఆ? అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది. ఇంకే చేసుకో, మీదే ఆలస్యం. నాదే ఆలస్యం. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. చెప్పండి. అది సరే, తమ పలహారం ఏం ఆరగిస్తారు? మేకాహారమా శాకాహారమా? శాకాహారమే. పెళ్లికి ముందు మొరుక్కున్నావు తరుక్కున్నావు, అది ఎలాగో తప్పలేదు. ఈ పాడిపీడ పెళ్లి అయిన తర్వాత కూడా తప్పట్లేదే. ఏమండి ఆ కూరలో చిటికెడు ఉప్పేయండి. చిటికెడు ఉప్పు చిటికెడు ఎలాగో? ఇంత 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 ఉప్పు. అవి కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసులేండి. అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం. ఈ మొక్కలు లోపలికి కడుక్కుంటా. సరే, ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్ సరే, క్యారెట్ తరగవాలి. చిన్న ముక్కలండి. వంటగది బయలుదేరి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు. అమ్మో కోసుకుంది. అయ్యో నన్ను ముట్టుకున్నాయి. ఉండు మా నాన్నతో చెప్తా. నాన్న, ఈ అమ్మాయి 3 రోజులు దాటుకున్నా నన్ను ముట్టుకుంది. ఏమండి అరవకండి, తలస్నానం చేస్తే సరిపోతుంది. సరిపోతుందా? నాకేం కాదుగా. ఇతడ్రా రా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం చచ్చేంత ఆకలేస్తుంటే. మరి తినండి. పళ్ళెంలో అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి. 5 రూపాయలు పడిస్తే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. పెళ్ళి తినండి. అందరూ వచ్చామన్నమాట. ముద్దు మొగుడు గొంతులోంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి. అప్పుడు గబుక్కని మింగేస్తాను. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను. ముందు నా పంచుడు ఆకలేస్తుందో ముక్కలో ఆకలో. బంగారు కొండ మారాధ బంగారు కొండ మనసైన అందాల దొంగ కడకొంగున కట్టేసి తన చుట్టూ తిప్పేసి చిలిపిగా బుడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది మావారు బంగారు కొండ మారాధ బంగారు కొండ
మౌదల జిలుగులను మౌనంగా చూస్తుంటే అరికాలు గిల్లింది ఎవరు? నిద్రలోన నేనుంటే అదను చూసి ముద్దాడి ఒదిగిపోయి చూసింది ఎవరు? ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట ఆడింది ఇద్దరము అవునా? మావారు బంగారు కొండ మారాదా బంగారు కొండ. గుబులేసిన చీకట్లో గుబులేదో నటిల్చి గుండె మీద వాలిపోలేదా? గుడి మెట్లు దిగుతుంటే పడిపోతావంటూ నా నడుమంటి వెనవేయలేదా? సీమంతం కావాలా శ్రీమతి గారు అంటే సిగ్గుతో తలవాల్చలేదా? ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో ఆనాడే తెలుసుకోలేదా? మారాద బంగారు కొండ మనసైన అందాల దొంగ. ఎవరున్నా ఏమన్నా కను గీటుతూ ఉంటారు మను వదలను అంటారు మావారు బంగారు కొండ. మారాద బంగారు కొండ. కుతుబ్ మీనార్ లో పవర్ కట్ కారణంగా తొక్కిసలాట్లో 45 మంది మృతి. కిరసనాల క్యూలో కుమ్ములాట 3 కాళ్ళు విరుగుట. ఓ పక్క నేను పేపర్ చదువుతున్నాను, నువ్వు అంత గట్టిగా రోత పెట్టేస్తుంటే నాకు ఏమైనా బోధపడాలా? ఒక పక్క మీరు చదువుతున్నారు, ఒక పక్క నేను చదువుతున్నాను. రెండు మీరు వింటూ ఉంటే ఒకేసారి పేపర్ ఫినిష్ అయిపోతుంది కదండి. పేపరే కాదు, నీ వల్ల తొందరలో నేను ఫినిష్ అయిపోయేటట్టున్నాను. సార్ 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 గోవింద అనవలసిన పోజులో వస్తూ సార్ సార్ అంటావేమిటో. సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక్క మాట చెప్తాను సార్. మీరు నన్ను కంపెనీలోని తీసేసిన తర్వాత ఊళ్ళమ్మడి తిరిగాను. ఎంత వెతికినా మీలాంటి మహానుభావుడు కనపడలేదు సార్ ఉద్యోగం చేద్దాము అంటే. దాంతో జీవితం మీద విరక్తి పుట్టి బైరాగుల్లో కలిసిపోదాం అనుకున్నాను. ప్రస్తుతానికి వాళ్ళు వేకెన్సీ లేదు పో అన్నారు. ఇక గత్యంతరం లేక చచ్చిపోదాం అనుకున్నాను. యమధర్మరాజు గారు నా అకౌంట్ ఇంకా క్లోజ్ చేయలేదట, అది కుదరలేదు. సార్ నేను రామదాసుగా కాదు మీ పాదదాసుగా వచ్చాను. నాకు మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి. ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి పోతాను. అక్కడ నాకు ఫ్రీగా ఫుడ్ పెడతారు. నీ ఫుడ్ కోసం నన్ను మర్డర్ చేస్తావా? బాబు అంతమంది చేసినా చేస్తాడు, వీడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చేసేయండి. గతంలో వీడితో పడ్డాం కదయ్యా. బాబు నా కోసం ఇచ్చేసేయండి, బాబు ఇచ్చేసేయండి. సరే డాడీ కిరణ్ ఎక్కడ డాడీ? ఎయిర్పోర్ట్ లో కనిపించలేదు, ఇక్కడ లేడు. నా మీద అలిగాడా? ఏమీ లేదమ్మా, ఈ రన్నింగ్ కదా, అకౌంట్స్ బిజీలో పడిపోయి ఉంటాడు. వాట్ నాన్సెన్స్. 2 ఏళ్ల తర్వాత నేను వస్తుంటే నన్ను కలవటానికి వీళ్ళనంత బిజీనా? అన్నట్టు ఉన్న పనంతా మీరు అతని మీద తోస్తారేంటి? అది ఏమీ కాదు, మరి? నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో, ఈలోగా నేను ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేయాలి. మరీ అంత శ్రమ పడిపోనక్కర్లేదు. అది ఎక్కడైనా పెట్టి నాతో రా, ఫోన్ చేయాలి. జ్యోతి రెండేళ్ళగా ఈ క్షణం కోసం ఎంతగా చూసాను తెలుసా? మనం ఎప్పుడు కలుసుకుంటామా?
నువ్వు ఎప్పుడు కనిపిస్తావా? జ్యోతి, కిరణ్, మనిద్దరం ఎప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకుందామని ఎంతగా ఎదురు చూసాను. మాట్లాడవే. ఇదిగో పో, నువ్వు చేసిన చాలా దారుణం. నాకు నీ మీద కోపం. అది కాదు జ్యోతి. సంతోషం నాకు అనవసరం. ఎంత చెప్పినా నువ్వు చేసిన నేరం నేరం నేరం. కానీ నేను ఏంటి నువ్వు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయా కదా? అంత కొంప మనకి పని ఉందా నీకు? ఇది నేరమా కాదా? నేను ఎన్ని లెటర్స్ రాశాను, ఒకదానికైనా జవాబు రాసావా? ఎన్నిసార్లు ఫోన్ లో పిలిచాను, ఒకసారైనా మాట్లాడావా నువ్వు? ఇది నేరమా కాదా చెప్పు. నేరం. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష ఏంటో తెలుసా? చెప్తాను. దయచేయండి గురుగారు, దయచేయండి, కూర్చోండి. నువ్వు చేసిన నేరాలకి శిక్ష నంబర్ 1. ఈ సూట్ మ్యారేజ్ రిసెప్షన్ లో వేసుకోవాలి. శిక్ష నంబర్ 2, ఈ ఉంగరం పెళ్లి పెట్టి మీద నా వేలికి తొడగాలి. శిక్ష నంబర్ 3, ఈ పర్ఫ్యూమ్ నీకు. ఇది వచ్చి ఆ రిసెప్షన్ అదైన తర్వాత ఈవినింగ్ ఆ నైట్. ఏమి మాట్లాడేది? పెళ్ళైన వాడిని, పైగా ఒక బిడ్డ తండ్రి కూడా. మై డియర్ సార్, ఈ రోజు ఏప్రిల్ 1 కాదు నేను ఫోన్ అవడానికి. జ్యోతి, నేను చెప్పేది నిజం. నాకు పెళ్ళే 2 ఏళ్ళు అయింది. ఇదిగో తేడా కోడానికైనా అలా మాట్లాడమంటే నేను భరించలేను, నీకు తెలుసా? జ్యోతి, వేళాకోళం కాదు. 2 ఏళ్ల క్రితం నాకు పెళ్ళైపోయింది. ఈ విషయం అమెరికాలో ఉన్న నీకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేశాను. నువ్వు కూడా నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జవాబిచ్చావు. అది ఆ ఏప్రిల్ ఫూల్, అందుకనే కదా. కాదు జ్యోతి, ఏప్రిల్ ఫుల్ కాదు, నిజం. మా మాటికి నిజం. కాదు, నీకు పెళ్లి కాలేదు, నువ్వు నాకు ద్రోహం చేయలేవు. నిజం చెప్పు, నీకు పెళ్లి అయిపోయిందా? నిజం చెప్పు. నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. ప్రామిస్. కిరణ్, కిరణ్, నేను ఇది నమ్మలేను. నా మీద వచ్చేసి చెప్పు, నీకు నిజంగా పెళ్ళైపోయిందా? నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. అయితే నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేదన్నమాట. నిజంగానే ప్రేమలోను జీవితంలోను నన్ను ఫూల్ చేసావన్నమాట. ప్రేమ పేరుతో నా మనసుతో ఆడుకున్నావన్నమాట. నీ వేడుక తీరిపోగానే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావన్నమాట. జ్యోతి, నేనే పరిస్థితుల్లో పనిచేశానని నీకు తెలిస్తే? నా కళలకు నిప్పు పెట్టిన ఆశలని బూడిద చేశావు. అందుకు కారణాలు వేరే చెప్పాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం కిరణ్ నీకు! జ్యోతి, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. 2 ఏళ్లగా ప్రతి నిమిషం నిన్నే తెలుసుకుంటూ ఉన్నా. నాకు ద్రోహం చేస్తావా? నీతో భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకుని ఆశపడ్డ నన్ను మోసం చేస్తావా కిరణ్? యువర్ బ్లడీ చీట్, యువర్ క్రూర్ కిరణ్, యువర్ చీట్. అది కాదు జ్యోతి, ఆవేశపడకుండా నేను చెప్పేది వింటే నన్ను అర్థం చేసుకుంటావు. ఓహో, అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివని అర్థం చేసుకున్నాను. తప్పు నీది కాదు కిరణ్, తప్పులన్నీ నావి, తప్పులన్నీ నావి. నువ్వొక మనిషి అనుకున్నాను చూడు, అది నా మొదటి తప్పు. నీకొక మనసు ఉందనుకున్నానే, అది నా తప్పే. నిన్ను మనసారి ప్రేమించి 2 ఏళ్లుగా నిన్నే తెలుసుకుంటూ బ్రతికానే, అది నా పెద్ద తప్పు. నేను ఈ తప్పులకు అనుభవించే బాధ, ఆవేదన నువ్వు అనుభవించాలి కిరణ్. నువ్వు తప్పకుండా అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఇక నీ మోహన్ నాకు చూపించుకు వెళ్ళి ఇక్కడి నుంచి.
I say get out. జ్యోతి జ్యోతి Get the hell out of here. జ్యోతి అలా అలా నేను వెళ్తున్నా. ఏమండి బాబు ఈ రోజు ఏం చేశారు తెలుసా? ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగిందండి? ఏం లేదు రాధ. కాదు, ఏదో దాస్తున్నారు. నాతో చెప్పకూడదా? ఏవో ఆఫీస్ కూడా. సరే, భోంచెద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. పద బాబు. రాధాకృష్ణులు ప్రేమించిన రాధకి ఒంటరితనం మిగిల్చి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అలా జరగబోతుందని నా కిరణ్ ఆ రోజు ఇది నాకు కానుకగా ఇచ్చావు. ఏమాత్రం ఈ విగ్రహం అర్థం అప్పుడు తెలుసున్నా, ఇది వద్దు, నాకు సీతారాముల విగ్రహం కావాలని అడిగేదాన్ని కదా. హలో, ఎస్ జ్యోతి స్పీకింగ్. చెప్పు. అదే నాకు ఒంట్లో బాలేదు, తర్వాత పిలుస్తాను. హలో, జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? బుద్ధి లేకపోతే ఎవరు? జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? ఇదిగో, మీకందరికి బుద్ధి ఉందా అసలు? నా పర్సనల్ విషయంలో ఎందుకు జోకి కలెక్ట్ చేసుకుంటున్నారు? ఇదిగో, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇడియట్స్.